ఎన్ని ఊహించుకున్నా అన్ని స్పాయిల్ అయిపోయాయి. ఐఎమ్ ఫెడ్ అప్. అన్నిటినీ మూట గట్టేసి ఊరికి వెళ్ళిపోదామా అనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడెందుకు నువ్వు అనవసరంగా మమ్మల్ని అందరినీ కంగారు పెడుతున్నావు? ఇప్పుడు మనకు కావాల్సింది మనోధైర్యం. పేపర్లో వచ్చిన ఫోటోని చూసి ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఏంటర్థం? అది రహానానా అని ఎలా నమ్మడం? ఒకవేళ ట్విన్స్ అయ్యుండొచ్చు కదా. కరెక్టే, ఆ, దేవి రెహనా ట్విన్స్ అయి ఉండొచ్చు కదా. అలా అయితే మనం షూట్ చేసిన సీన్స్ లో రెహానా ఇమేజ్ మాత్రం ఎలా అరేంజ్ అయిందో అర్థం కావట్లేదు. అది టెక్నికల్ ప్రాబ్లం ఏమో. కాదు, అదేమీ కాదు. అప్పుడున్న రషెస్ లో సోఫియా మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు? అవును, నువ్వు చెప్పేది కరెక్టే. నాకేం అర్థం కావట్లేదు. అలా అయితే రహనా ఆత్మ ఉండొచ్చా? ఒకవేళ అలా జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇంతకు ముందు ఇలాంటి చాలా కేసెస్ రిపోర్ట్ చేశారు. నాకు దాని గురించి బాధలేదు. నేను తీసిన అందమైన పిక్చర్స్ అన్ని కనిపించకుండా పోయాయి కదా. అయ్యో, మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సింది రేపేనే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకా 2 వారాలు ఎక్స్టెండ్ చేయమని అడిగి చూద్దాం. అవును, వెంటనే చేసేస్తారు. పోవే. అందుకని మన కెరియర్ని స్పాయిల్ చేసుకోగలమా? ఐ డోంట్ నో. ఐఎమ్ టోటలీ కొలాప్స్డ్. ఏయ్, ఎందుకే కంగారు పడితే ఎలాగే? మనం సాధించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. బీ cheerful. మనం ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఈ రోజు సినిమాకి వెళ్లాల్సిందే. రిలాక్స్ అవుదామని మూవీకి వెళ్తే అది కూడా దెయ్యాల సినిమా. అంతా నీ వల్లేనే. కానీ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. ఏ, దెయ్యం సినిమాని ఎందుకు చెప్పలేదు? ట్రైలర్ లో దెయ్యం సినిమా అని లేదు. ట్రైలర్ చూడగానే తెలీదా అది దెయ్యం సినిమా అని? మూవీ యావరేజే, కానీ కెమెరానే ఏమీ బాగోలేదు. నాకు గాని ఛాన్స్ దొరికిందంటే సినిమాను అవునవునులే, సూపర్ గా తీసి చూపిస్తాను. ఏమైనా అనుష్కనే. కొన్ని యాంగిల్స్ లో చూసేటప్పుడు అనుష్క రెహానాలా ఉంది కదా.